మీడియా మిత్రులు గంగాధర్ గారు దయచేసి రేవంత్ రెడ్డి కామెంట్లను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే వేదికగా డిజిటల్ మీడియా సోదరులందరినీ కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్య, అనుచితమైనటువంటి వ్యాఖ్యని ఖండిస్తూ ఈ రోజున ఇంతమందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి మీడియా సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకు అందరికీ అండగా నిలవడానికి కంకణం కట్టుకొని వచ్చినటువంటి జేఏసీ నిరుద్యోగులందరికీ మరియు ప్రత్యేకంగా దాసరి సీనన్న గారికి, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి, పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి మీరు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ కూతురి లగ్గం పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించింది మా కెమెరామెన్స్, మా రిపోర్టర్స్. దాన్ని బహిర్గతంగా ప్రజానికానికి తెలియజేసి, అయ్యో ఒక కన్న కూతురి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార దాహంతో ఉన్నటువంటి గత ప్రభుత్వం నియంత పాలనతో తనని అరెస్ట్ చేసి బంధించి మెడలు పట్టి తీసుకుపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా బంధించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించింది కూడా మా డిజిటల్ సోదరులే అన్న సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు అంటే, యథార్థాన్ని చూపించడం మీడియా జర్నలిస్టుల యొక్క లక్షణం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం తప్ప ఎవరికి ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసేటువంటి రక్తం మా మీడియా సోదరుల రిప్రజెంట్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు కావచ్చు, యాంకర్లకు కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఎవరు కూడా స్వలాభం కోసం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మేము అనుసంధానంగా ఉంటూ ప్రజా సమక్షంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటూ గద్దెనెక్కినటువంటి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు తమ బాధను తెలియజేయడానికి కోసం మీరు పెట్టినటువంటి ప్రజాభవన్కి వస్తారు. వారి గొంతుక వినిపించే ప్రయత్నమే తప్ప కక్షపూరితంగా మీ మీద మాకు ఎలాంటి కక్ష ఉండదు. పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి ధోరణి మాకైతే ఏ కోణంలో కూడా ఉండదు. దయచేసి ఇది ఒక గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మీ రాజకీయ నాయకులకు ఉంది. ఇంకొకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మీరు మంత్రులా ముఖ్యమంత్రులా ఏందో అనేది నాకైతే అర్థం కాదు. చాలా సందర్భాల్లో నేను చూశాను. మాట్లాడే విధానము, ధోరణి, సంభాషించే తీరు సందర్భానుసారంగా కాకుండా, అక్కడ జరిగేది ఒక సభ అయితే సందర్భాను వ్యతిరేకంగా వేరే దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆ యొక్క సభ మర్యాదను కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు చూసాం. ఇంకో విధం ఏంటంటే, మా మీడియా సోదరులు ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా కాలు మీద కాలేసుకున్నాను అంటే అక్కడ సీటింగ్ ఫ్రేమ్ కూర్చోవడం కోసం, కంఫర్ట్గా ఉండడం కోసం, ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో మీరు ఉన్నారు కాబట్టి మేము అడిగేటువంటి ప్రశ్న ఏదైనా మేము మీకు సూటిగా చేరాలి, సూటిగా అడగగలగాలనే ఉద్దేశం తప్ప మేము ప్రతి ఒక్కరిని గౌరవార్థకంగా ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులను కూడా మేము గౌరవంగా చూస్తాం. మేము గౌరవంగా వారికి నమస్కరిస్తూ తిరిగి వారి నుంచి కూడా మేము గౌరవ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటాం. ఇది ఎవరైనా మా పక్షాన ఎవరికైనా వాళ్ళకి కష్టం జరిగినప్పుడు వాళ్ళ ఆ తీరుని వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అనేది కూడా నాకైతే అర్థం కాలేదు. అక్కడ చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఇంతకుముందు పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అన్నారు. అక్కడ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? రానున్న రోజుల్లో కూడా మీరు చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారధిగా మేము ఉంటాము. అదే సమస్యలని ఎండగడుతూ నిలదీస్తూ ప్రభుత్వానికి మరొకసారి చెంపపెట్టులో నిలబడతామని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్.